జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం గోకర్ణంలో గల మహాబలేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో గోకర్ణ క్షేత్రం చాలా ముఖ్యమైనది. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ ప్రాంతంలో అరేబియా సముద్ర తీరాన కలదు. ఈ క్షేత్రం ఉన్న ప్రాంతం గోవు చెవి ఆకారంలో ఉన్న రెండు నదుల మధ్య ఉండడం వల్ల ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో పరమశివుని యొక్క ఆత్మలింగం మహాబలేశ్వరునిగా పిలుస్తారు. స్వామి గర్భాలయం పక్కన తామ్రగౌరి అమ్మవారి ఆలయం, మహాగణపతి ఆలయం కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న కోటి తీర్థానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి జన్మజన్మ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం గోకర్ణ మహాబలేశ్వర ఆలయం యొక్క స్థల పురాణంను స్కాంద పురాణం ద్వారా తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణాసురుడు శివుని యొక్క ఆత్మలింగంను లంకలో ప్రతిష్ఠించడానికి గాను పరమశివుని కొరకు కఠోర తపస్సు చేశాడు. రావణాసురుడు తపస్సుకు మెచ్చిన పరమశివుడు తన ఆత్మలింగంను రావణాసురుడికి ఇచ్చి ఒక షరతును తెలియజేశాడు. ఈ ఆత్మలింగంను లంకా నగరంలో ప్రతిష్ఠించేంత వరకు నేల మీద ఉంచరాదని, అలా చేస్తే ఆ లింగం అక్కడే స్థిరంగా ఉండిపోతుందని పరమశివుడు తెలియచేయగా రావణాసురుడు దానికి అంగీకరించి పరమశివునికి నమస్కరించి ఆత్మలింగంను చేత్తో పట్టుకుని లంకా నగరానికి బయలుదేరాడు. రావణాసురుడు ఆత్మలింగంను లంకలో ప్రతిష్ఠిస్తే లోకమంతా అల్లకొల్లోలం జరుగుతుందని దేవతలందరూ భావించి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వినాయకుడిని బాలుని రూపంలో రావణాసుడి వద్దకు పంపి ఆత్మలింగంను లంకకు చేరకుండా ఆపమని తెలియచేశాడు. విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డుగా ఉంచడం వల్ల సంధ్యా సమయం కావస్తోందని రావణాసుడు భావించి సంధ్యావందనం చేసుకొనుట కొరకు తన చేతిలో ఉన్న ఆత్మలింగంను తన ఎదురుగా ఉన్న బాలుని రూపంలో గల వినాయకుడికి ఇచ్చి తాను వచ్చే వరకు ఆత్మలింగంను నేల మీద పెట్టకుండా చేతితోనే పట్టుకోమని కోరాడు. ఆ బాలుడు దానికి అంగీకరించాడు. అప్పుడు రావణాసురుడు సంధ్యావందనం కొరకు సముద్ర తీరానికి వెళ్ళగా ఆ బాలుడు ఆత్మలింగాన్ని మోయలేక 3 సార్లు రావణాసురుడిని పిలిచాడు. రావణాసురుడు రాకపోయేసరికి ఆత్మలింగంను నేల మీద ఉంచాడు. అది చూసిన రావణాసురుడు బాలునిపై ఆగ్రహం చెందాడు. కానీ చేసేది ఏమీ లేక ఆత్మలింగంను నేల నుండి తీసుకోవడం కొరకు అనేక ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాడు. ఆత్మలింగంను భూమి నుండి తీసే ప్రయత్నంలో ఆ లింగానికి చుట్టూ ఇంకో 4 లింగాలు ఏర్పడ్డాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. అవి సజ్జేశ్వర లింగం, గుణేశ్వర లింగం, మురుడేశ్వర లింగం, ధారారేశ్వర లింగం. ఈ ఆత్మలింగంతో కలిపి ఈ 4 లింగాలను పంచలింగ క్షేత్రాలు అని అంటారు. మహాబలవంతుడైన రావణాసురుడు కూడా ఆత్మలింగంను భూమి నుండి తీయలేకపోవడంతో స్వామిని ఇక్కడ మహాబలేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇప్పుడు మనం గోకర్ణ క్షేత్రం యొక్క విశిష్టతను, మహత్యంను తెలుసుకుందాం. గోకర్ణ క్షేత్రం యొక్క మహత్యం రామాయణంలోను, స్కాంద పురాణంలోను, శివపురాణంలో కూడా తెలియచేయబడింది. ఇక్కడ ఉన్న కోటి తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు సమస్త రోగాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ క్షేత్రంలో ఉన్న పరమశివుని ఆత్మలింగంను దర్శించుకున్న మానవులకు అనేక జన్మల పాపాలు తొలగి పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా పురాణాల్లో తెలియచేయబడింది. ఇంతటి మహత్యము, విశిష్టత కలిగిన గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రంను మనం కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.